గోదాదేవి రచించిన పాసురాలు సమస్త వేదసారమని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు బ్రహ్మశ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వారు దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఒంగోలు గీతా మందిరంలో తిరుప్పావై ప్రవచనాలు ప్రారంభించారు. గోదాదేవి ఆవిర్భావం, శ్రీకృష్ణుని పొందేందుకు ఆచరించిన తిరుప్పావై వ్రతం, పాసురాల ప్రాశస్త్యాన్ని వివరించారు. మొట్టమొదటి పాసురంలోని అంతరార్థాలను తన ఉపన్యాసం ద్వారా తెలిపారు. నేటి నుంచి జనవరి 13వ తేదీ వరకు 30 రోజుల పాటు ప్రతిరోజు తిరుప్పావై ప్రవచనం ఉంటుందని తెలిపారు. ముందుగా ఉపన్యాసకులు బ్రహ్మశ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులను నిర్వాహకులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. చేసిన శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసరావు గారికి స్థాయి ఆహ్వానం పలుకుతూ వారి ఉపన్యాసాల స్థానంలో ఆశీర్వాదం కోరుతున్నాం. ఇప్పటి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆయన కూడా. కాబట్టి తిరుపతి ప్రవచన కార్యక్రమం ఉన్నది. అందరూ కూడా శ్రావణ పాల్గొని స్వామివారి మేడం మీరు ముందు రండి మేడం. ఓకే 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 దగ్గర అందరూ వస్తాను. అలా మీరు వస్తున్నారు. అవ్వండి ఏమని అటువంటి ఆ మహాకలి అంటే భగవంతుడిని మనం ఎలా పట్టుకోవాలంటే స్వామివారి పాదాలను పట్టుకొని సర్వస్వ శరణాలు. అది ఎప్పుడైతే స్వామివారి పాదాలను మనం గట్టిగా పట్టుకున్నామో అతడు వెళ్ళిపోవాలి. కాబట్టి ఆయన నిలబడాలంటే ఆచరించి ఆయన కాబట్టి నువ్వు ఈ విషయం చెప్పుకునేటువంటి తల్లి నీకు వస్తావమ్మా. దేవుడు కూడా అలాగే మాట్లాడగానే వారి నువ్వు ఏం మాట్లాడి అనుకుంటున్నావు మాట్లాడి స్థానాన్ని బంధిస్తూ ఆయన స్వామివారిని సాధించావు. ఆ విషయాన్ని మాకు కూడా చెప్తాను. నేను కూడా అదే విధంగా స్వామివారిని కాబట్టి నేను కూడా స్వామివారిని చేరాలని మాకు కూడా ఉంది మనసులో. కాబట్టి నువ్వు ఎలా సాధించావు? ఈరోజు ధనుర్మాసం ప్రారంభం అంటే తిరుప్పావై వ్రతాన్ని ప్రారంభించుకునేటువంటి శుభ సమయం. మనం గత 2 సంవత్సరాలుగా ఇదే మందిరంలో తిరుప్పావై ప్రవచనాన్ని చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా చక్కగా స్వామివారి మీద ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తి, అదే సమయంలో ఆండాళ్ళ తల్లి మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తితోటి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ 30 రోజుల పాటు 30 పాసురాలని వింటూ ఉన్నారు. ఈరోజు 30 పాసురాలు వింటమే కాదు, గత నాకు తెలిసి 75 సంవత్సరాల పైన ఉంటుంది గీతా మందిరం ఏర్పాటు చేసి. అప్పటి నుంచి కూడా ఇక్కడ అనేక మంది మహిళలు ఈ గీతా పారాయణ చేస్తూ ఒక పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అనే అనొచ్చుది. చిన్న మందిరం అయినా కానీ
ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగానే సాక్షాత్తు విల్లిపుత్తూరులో అమ్మవారు అవతరించినట్టు విల్లిపుత్తూరు ఎలాంటిదో ఈ గీతా మందిరం కూడా అలాంటిది అని మనం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ తిరుప్పావై ప్రవచనాలు చేస్తున్నటువంటి విషయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారికి తెలిసి మనల్ని అక్కడికి ఆహ్వానించి ఈ తిరుప్పావైలో ఉన్నటువంటి అంతరార్థాలను కూడా వాళ్ళకి తెలుసుకొని, అంటే మన ద్వారా మనం ఏం చెబుతున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకొని గీతా మందిరానికి ఈ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ద్వారా తిరుప్పావై ప్రవచనాన్ని చెప్పుకునేటువంటి అవకాశం మన మందిరానికి స్వామివారి కల్పించడానికి. అందుకనే మనం కృతజ్ఞతాపూర్వకంగా భక్తిపూర్వకంగా మొట్టమొదటిగా గోవింద నామ స్మరణ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. కాబట్టి అటువంటి అదృష్టం మన గీతా మందిరానికి దక్కింది. అంటే సాక్షాత్తు కలో వెంకట నాయక, ఈ కలియుగానికి అధిపతి చేసినటువంటి కథానాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి చూపుల్లోనే ఈ గీతా మందిరం ఉంది అన్నటువంటి విషయం మనకి తెలుస్తూ ఉంది. చక్కగా వారు అడిగినప్పుడు కూడా నేను చెప్పాను, ఒక 50 మంది నుంచి ఒక 70 మంది వరకు వస్తారండి. కాబట్టి మనం ఏదో చెప్పాం 50 నుంచి 70 మంది వస్తారండి. ఆ 50 మందినన్నా మనం ఖాయం చేసుకుంటే చక్కగా మనం వాళ్ళకి ఇచ్చినటువంటి మాటని మనం నిలబెట్టుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా మీరు ఎక్కువ మంది వచ్చే విధంగా వాళ్ళందరికీ కనుక చెప్తే ఉదయం 9 గంటల నుంచి మనం ఖచ్చితంగా ప్రారంభించుకున్నాం. ఈ 30 రోజులు తిరుప్పావై వ్రతం నిర్వహించుకొని ఆ శ్రీకృష్ణ పరమాత్మని పొందేటటువంటి అద్భుతమైనటువంటి వ్రతం ఈ తిరుప్పావై వ్రతం. కాబట్టి ముందుగా ఈ అమ్మవారికి అది ఏమిటయా ఈ తిరుప్పావైలో ఏముందా అంటే, ఆ రోజు కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు నిస్తేజంలో ఉన్నటువంటి అర్జునుడు, అంటే ఈ యుద్ధం ఇక నేను చేయలేను, ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా బంధువులు, మా తాతలు, నా పెదనాన్నలు, మా సోదరులు అందరూ ఉన్నారు, మా గురువులు ఉన్నారు, గురుపుత్రులు ఉన్నారు, వీళ్ళందరి మీద నేను ఆ అస్త్రాలు సంధించి వాళ్ళందరి యొక్క రక్తాన్ని నేను చూసి దాని మీద నేను ఈ రాజ్యాన్ని ఏ విధంగా పాలన చేస్తాను అని అస్త్ర సన్యాసం చేశాడు. అంటే అర్జునుడు నిస్తేజంలోకి వెళ్ళిపోయి ఇక నేను యుద్ధం చేయనన్నాడు. అంటే అర్జునుడు ఎవరు? నరుడు. నారాయణుడు వచ్చి గీతోపదేశం చేశాడు. ఏమిటి? చేసేది నువ్వు కాదు నాయన, చేయించేవాడిని నేను, కాబట్టి నువ్వు ఈ పని చేయాల్సిందే అని చెప్పి నిస్తేజంలో ఉన్నటువంటి అర్జునుడిలో ఉత్తేజాన్ని కల్పించి కురుక్షేత్ర సంగ్రామాన్ని జరిపించాడు. అంటే అక్కడ భగవంతుడు, ఎవరైతే భగవంతుడు ఉన్నాడో నరుడుగా ఉన్నటువంటి వాటిని ఉత్తేజపరిచి నారాయణుడే ఆయన హితబోధ చేశాడు. ఇక్కడ ఈ తిరుప్పావైలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే, నిద్రపోయేటటువంటి స్వామి వారిని మేల్కొల్పేటటువంటిది తిరుప్పావై. అంటే పరమాత్ముని నారాయణుణ్ణి, నిద్రపోయేటటువంటి నారాయణుణ్ణి నరుడు మేల్కొల్పేటటువంటిది ఈ తిరుప్పావై. అంటే ఇది ఎంత అద్భుతమైనటువంటి ఇదో చూడండి. ఈ అటువంటి దీన్ని మనం ఈ 30 రోజుల పాటు నమస్తుభ్యం సత్వం మోదక ప్రియ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యం. ఈ 30 రోజుల తిరుప్పావై ఈ ప్రవచన కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం జరగాలని ఆ విఘ్నేశ్వరుడు యొక్క ఆశీస్సులు, ఆ విశ్వక్సేనుడి యొక్క ఆశీస్సులు కూడా మనకి సమగ్రంగా ఉండాలని కోరుకుంటూ మనం ఈ తిరుప్పావై ప్రవచనాలు ప్రారంభించాం. రచించి ఈ తిరుప్పావై పాసురాలను మనకి ఇచ్చింది కాబట్టి ఆ గోదాదేవిని పరాశర భట్టర్ లాంటి ఆయన, ఆ గోదాదేవి నువ్వు ఎంత గొప్పదానికి తల్లి, స్వామి వారిని నిద్ర లేపేటటువంటి భాగ్యాన్ని నువ్వు సాధించావు, నువ్వు ఎంత గొప్పదానివని ఆ పరాశర భట్టరే ఈ తిరుప్పావై ప్రవచనాన్ని విని, ఆ రచనలు విని ఆయనే ముగ్ధులైపోయాడంటే ఎంత అద్భుతమైనటువంటి ఇది. కాబట్టి ఆ అమ్మ ఆశీస్సులు మనందరికీ ఉండాలి. ఆండాడు తల్లి ఆశీస్సులు ఉంటేనే మనం ఏదైనా చేయగలం. కాబట్టి ఆ తల్లి యొక్క ఆశీస్సుల్ని పొంది మనం ఈ కార్యక్రమంలోకి వెళ్దాం. నీలా తుంగస్తనగిరి తటి సుప్తమోజ్య కృష్ణం పారాజ్యం స్వం శృతి శతశిరస్సిద్ధ అధ్యాపయంతిం సోచ్చిష్టాయాం సజనిగణితం యా ఫలాకృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయేవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఆ నీలాదేవి యొక్క హృదయం మీద స్వామివారు నిద్రిస్తూ ఉన్నాడట. స్వామివారు నిద్రించేటటువంటి స్వామిని, స్వామి లోకాలు నేనేటటువంటి స్వామివి, నువ్వే ఈ విధంగా నిద్రపోతే ఎలా అయ్యా? నువ్వు మేల్కుంటే కదా ఈ జగత్తును మొత్తాన్ని కూడా
84 లక్షల జీవరాశుల్ని కంటికి రెప్పలా చూసుకునేటటువంటి కరుణా సముద్రుడు. కాబట్టి నువ్వే ఆ విధంగా మోహానికి లొంగిపోయి నీలాదేవి యొక్క హృదయం మీద నువ్వు ఆ విధంగా నిద్రిస్తున్నావు. కాబట్టి నువ్వు మేల్కొని ఈ భక్త జనాన్ని మొత్తాన్ని చూడు అని స్వామివారు పరాశర పడ్డవారు అమ్మవారు ఏ విధంగా అయితే నీలాదేవి యొక్క హృదయం మీద పవళించినటువంటి స్వామిని మేల్కొల్పుతూ ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే స్వామివారు 2 కొండల మధ్య ఒక సింహం ఏ విధంగా అయితే నిద్రిస్తూ ఉంటుందో ఆ విధంగా స్వామివారు నిద్రిస్తూ ఉన్నాడ. అటువంటి సింహంని నిద్ర లేపాలంటే సింహం దగ్గరికి మనం వెళ్ళలేము. కానీ అటువంటి సింహం దగ్గర కూడా వెళ్ళగలిగింది ఆ తల్లి, అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళగలిగినటువంటి తల్లి. ఆమె ఏం చేస్తుంది, నేనే వెళ్తున్నాను, ఆయన సింహం అని అనుకుంటున్నారు, కానీ ఆయన కరుణా సముద్రుడు. ఆయన దగ్గరికి మనం వెళ్తే ఏం కాదు, ఆ సింహం దగ్గరికి నేను వెళ్తున్నాను కదా, నేను కూడా మిమ్మల్ని తీసుకువెళ్తాను, మీరు కూడా నాతో రండి. ఇది ఆండాడు మీ గోష్ఠి, ఆండాడు గోష్ఠి అంతా నా వెనకరండి, ఆ సింహం మిమ్మల్ని వేయించి మనం వెళ్ళిన తర్వాత ఆయన కూడా కుందేళ్ళలాగా మారిపోతాం. కాబట్టి మనం ఆయన్ని మన ఒళ్ళోకి తీసుకోవచ్చు, మనం లాలించవచ్చు, ఆయన్ని పాలించవచ్చు. కాబట్టి అటువంటి కరుణా సముద్రుడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే. కాబట్టి ఆయన సింహం అని ఎవరు భయపడాల్సిన లేదు, నేనే ఆయన మేల్కొలుపుతున్నాను, మీరందరూ కూడా రండి. శ్రీకృష్ణ పరమాత్మని మేల్కొల్పి మనందరం కూడా ఆయన శరణాగతి పొందుతాం. ఆరాధ్యం స్వం శృతి శతశిర సిద్ధ అధ్యాపయంతి